హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, 3 డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌కి సంబంధించి 3 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్‌గా ఈ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ కంపెనీస్ నుంచి రిలీజ్ అయ్యాయండి. అండ్ ఇందులో ఒక పొజిషన్ వచ్చేసి ఫుల్లీ రిమోట్ మోడ్‌లో ఉంటుంది. అండ్ మిగతా పొజిషన్స్ హైబ్రిడ్ అండ్ ఆన్ సైట్ మోడ్‌లో ఉంటుందండి. అండ్ ఈ 3 పొజిషన్స్‌కి సంబంధించి డైరెక్ట్ ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, హైరింగ్ లొకేషన్స్, రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ 3 పొజిషన్స్‌లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి క్యాక్టస్ కంపెనీ నుంచి ఇంటర్న్ ఆపరేషన్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ మెయిన్‌లీ ఈ పొజిషన్ యొక్క వర్కింగ్ స్టైల్ రిమోట్ మోడ్‌లో ఉంటుంది. సో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ మోడ్‌లో ఉంటుంది. సో, ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ అప్రాక్సిమేట్‌లీ 3-6 మంత్స్ వరకు ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి మీ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే ప్రాజెక్ట్ కోఆర్డినేషన్, టీమ్ కమ్యూనికేషన్స్, రెగ్యులర్‌లీ చెక్ ఆన్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్, టైమ్‌లీ ఫాలో అప్స్, ఆన్ టైమ్ డెలివరీ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో, వర్క్‌కి సంబంధించిన ఫుల్ గైడెన్స్ కూడా మీకు కంపెనీ నుంచి ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 0-1 అని క్లియర్‌గా ఉందండి, చూసుకోండి. సో, రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ పై కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ సాలరీ విషయానికొస్తే 15,000 నుంచి 22,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. అండ్ అలాగే మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి ఈ రోల్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి హైబ్రిడ్ వర్కింగ్ స్టైల్‌కి సంబంధించి ఏఆన్ కంపెనీ నుంచి ఎనలిస్ట్ హెచ్‌సిఎస్, ఓపీఎస్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి కంపెనీ నుంచి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. హైబ్రిడ్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ ఆల్సో ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి కంపెనీ నుంచి క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ అలాగే హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ గురుగార్ అండి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. బట్ టెక్నికల్ డిగ్రీ ఉన్నవాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. టెక్నికల్ డిగ్రీ వాళ్ళు కాకుండా ఎనీ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై నాలెడ్జ్ అండ్ అలాగే స్టాటిస్టిక్స్ అండ్ గుడ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే కలెక్ట్ మార్కెట్ డేటా, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, డేటా అనాలిసిస్, టీమ్ కొలాబరేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 5.2 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఐబీఎం కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అసోసియేట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ ఈ పొజిషన్ ఎంట్రీ లెవెల్‌లో ఉంటుంది. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ బోత్ కేటగిరీస్ వారు ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్, స్టేక్ హోల్డర్స్ ఎంగేజ్‌మెంట్, క్యాండిడేట్ సోర్సింగ్, లీడ్ జనరేషన్,
ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్, ఎస్ఎల్ఏ మేనేజ్మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే డిఫరెంట్ ఆపరేషన్స్‌లో టీమ్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలండి. సో, డిగ్రీలో హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పిఏ నుంచి 6 ఎల్‌పిఏ వరకు సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ చేస్తారు. అండ్ మెయిన్‌లీ టెక్నికల్ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌పై బేసిక్ నాలెడ్జ్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ 3 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.